పంచాక్షర మంత్రాల పాడదు 2 ముక్షట్లు చెరుకూరి కాండానా చెప్పదు 2 ముక్షట్లైనా పంచాక్షర మంత్రమే ఇది పరమేశ్వరి ప్రార్థన శివ శివ శరణు శరణమాయమ్మ రాణి శరణమ్మ రావే గంగమ్మ రావు కరణదూడు కన్నా తల్లి గంగా భవానీ దేవి భవానీ శరణమ్మ రావే గంగమ్మ రావు కరణదూడు మా కన్నా ఆహా గంగ నిన్ను కొలసేటి కనడవ్వారమ్మ కనడవ్వారమ్మ ఘనమైన మొట్టవాడ గంగాశలి కాడే యాదవుల రాదు శరణమ్మ రావే గంగమ్మ రావు కరణదూడు మా కన్నా తల్లి ఆహా ఎల్లి నీవు రావంగా ఎదురవ్వారమ్మో ఎదురవ్వారమ్మ అగ్గి దేవుడు సాక్షి గుగ్గిల మెదిరే పై సాక్షి ఎదురు గంగా గంగా నీకు శరణయ్యదు గడియాగవమ్మా అయినా ఇది గంగ ప్రార్థన ఇలా ఉండని మరి గంగ మర్యాద మరి ఎట్లా ఉండంగా పూర్వకాలం లోపల అమ్మవారు రేణుక ఎల్లమ్మ మర్యాద మరి ఎట్లా ఉన్నది ఆదికి ముందు ఓంకారం ఓంకారం లోపల అమ్మవారు ఆదిశక్తి ఎప్పుడైతే పుట్టిందో ఆదిశక్తి పటమారి స్వయాన గనక కలది కాంచాల మర్రి కింద కన్య గోగుల పుట్టలో ఉన్నది పుట్ట లోపల అమ్మవారు ఎప్పుడైతే పుట్టిందో 12 సిరిసల నాగంల పురు విప్పు కొడిగి వట్టంగా శివునికి పాలు ఇచ్చే శివగంగి మైలావు పాలు తాగుకుంటా ఉదయం గనక సూర్యునికి అర్గమించి గంగలోన స్నానం చేసి పుట్ట లోపల అమ్మవారు నిమ్మలంగా ఉండనియ్యరాదు ఇక్కడ అమ్మవారు ఉండనియ్యరాదు ఎండుకొండల కైలాసం వేలేవాడు ఆ దేవాదంగమా దేవదంగమయ్యా 72 కాయికాలగా రామలగు రామా ఆ దేవాదంగమా నా దేవదంగమయ్యా భూలోక నగరాన గనకనేమి శివభక్తులు ఎంతమంది ఉన్నారు హరిభక్తులు ఎంతమంది ఉన్నారు విష్ణు భక్తులు ఎంతమంది ఉన్నారు భక్తుల పరిపాలన చేయడానికి దేవదంగమాది గురువరుడు పార్వతి పరమేశ్వరులు వెళ్ళిపోతామని శంకరుని వాహనము నంది వాహనము తీసుకొని పార్వతి పరమేశ్వరులయ్యో అయ్యా నంది వాహనం మీద వెళ్ళిపోతా ఉన్నారా రామా అడవి లోపల పార్వతి పరమేశ్వరుడు వస్తూ ఉండంగా నాడు కాంచాల మర్రి కింద ఉన్నది కన్నెగోవుల పుట్ట లోపల అమ్మవారు ఉన్నది అమ్మవారు కనుక ఇయ్యాల మా నాయన మా తండ్రి తల్లి పార్వతం మద్దాన పడవి లోపల వస్తూ ఉన్నారు వాళ్ళకు దొరికే మార్గం ఇదే మంచిగా ఉన్నదని పుట్ట లోపల అడవిల్ల 3 రోజుల పసివిల్ల అవతారం ఎత్తుకొని కావు కావున బాలానమ్మ రామరామో పుట్టలోన ఆడవిల్ల కదరా అమ్మవారు 3 రోజుల పసివిల్ల అవతారం ఎత్తుకొని కావున బాల కావటీలుతుండగా అమ్మవారు పార్వతమ్మ ఆదేవి పార్వతమ్మ శివదేవి పార్వతమ్మ గురుడో గాలితోని శబ్దాలు గమనిస్తూ ఉంది అమ్మవారు స్వామి జంగమయ్య ఎక్కె గుర్రాలు ఉన్నాయి ఏల రాజ్యాలు ఉన్నాయి ఎండి బంగారు విలడేరు భోగ భాగ్యాలు మస్తు ఉన్నాయి మనకు ఏ ఊరన్న పోతే ఏ పట్టణమన్న పోతే ముందుగాల మన రాజ్యం అడుగువరు దేశం అడుగువరు గోత్రముద్ర ఈయనకి కొడుకులు ఎంతమంది బలగమెత్తి పాడనీకి ఆడబిడ్డలు ఎంతమంది అని అంటారు పిల్లలేరు ఇల్లు నాదా ఓ నాదా వీర్రగొట్ట మందురయ్యా ఓ దేవుడు హరిబాల లేని ఇల్లు ఓ నాదో అయ్యా
హయ్యాల మడపమిగా అందురయ్యా స్వామి చిన్ని బాలాలు లేనిల్లు తండ్రి చీకటి కొట్టిరు కూడా అందరేమో మగవాళ్ళ ఎందున సంతానం అంటారు ఆడవాళ్ళ ఎందం అందం అంటారు స్వామి ఆ పుట్ట లోపల ఉన్న ఆడవిల్ల నాకు కావాలన్నప్పుడు పార్వతి సృష్టి లోపల మొలదారం కట్టిన మగపిల్లలంతా మన కొడుకులు అనుకున్నాము అడ్డగుడ్డ కట్టిన ఆడవిల్లలంతా మన బిడ్డలు అనుకున్నాము నీకు సంతానం ఎందులకే దేవి పార్వతమ్మ ఓబామా పార్వతి దేవి పార్వతమ్మ నెత్తి మీద సూర్యుడు నిలవల్ల కాడ బాపట్ల సూర్యుడా నా పద్మరాఘవానాథ అక్క పిల్ల ఆత్మకు రాదు చెల్లెల పిల్ల చేతికి రాదు పరాయి పిల్లల గాజులు పెట్టిస్తే పైకమ సేటంటారు స్వామి ఓ దేవతంగమయ్యా పరాయి పిల్లల కనుక నెత్తికి సమరు పెట్టి కుళ్ళ పెట్టి ముద్దాడితే బ్రహ్మ వీరబోదు ప్రేమ తీరబోదు ఎడ్డోడ గుడ్డోడ తన కడుపులో ఉంటాలి తన కూతురు ముద్దరియ్యాలి తాలో తవుడో తన చేనులో వండాలి తన ఇల్లు నిండాలి మరి పారేటి బండ్ల కాళ్ళు వారు దాపితే బండ్లు వారిపోతున్నాయి కాళ్ళు ఇరిగిపోతున్నాయి ఏమి చేస్తావో ఏమి సంగతో ఓ పుట్ట లోపల ఆడవిల్ల కావాలయ్యా ఓ నాదా ఇనమయ్యా పరమేశ్వర దేవదంగమా మరి ఆ పార్వతి మాట కోరిక కాదని లేక జంగమయ్యా కారణంలో పుట్ట దగ్గర చేర వచ్చినాడు పుట్ట చుట్టూ 5 ప్రదక్షిణ చేసిండు జంగమయ్య 5 ఏళ్ల వస్తం పట్టిండు 10,000 పబ్బతి బట్టి తదేగ నిష్ఠతోని ఏక చిత్తముతోటి బిడ్డ మీ నాయననే వచ్చి నిన్ను వేడుకుంటున్నా ఇయాల నా భక్తి అందు నీ సత్యం ఉన్నట్టు ఉంటే పుట్ట లోపలికి వెళ్ళి బయటికి రావాలన్నాడు శంకరుడు త్రినేత్రధారి బోలా శంకరుడు జడజడ సందన చంద్రకాయ తావురాల కల్లవాడు కాయిదాల కట్ట కలందారి పుల్లగల్లవాడు పులితోని శర్మములు భూతగుడుకల పేరు గల్లవాడు జంగమయ్యో శంకరుని సిక్కు జడలు పుట్ట లోపల వదిలిపెట్టిండు